ఐపీఎల్ హిస్టరీలో బౌలర్లకి చుక్కలు చూపించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నదెవరో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి. 2008 కింగ్స్ 11 పంజాబ్ షాన్ మార్ష్ 616 రన్స్తో మొదలుపెట్టాడు. 2009 చెన్నై సూపర్ కింగ్స్ మాథ్యూ హెడన్ 572 రన్స్. 2010 ముంబై ఇండియన్స్ ద లెజెండ్ సచిన్ టెండూల్కర్ 618 రన్స్. 2011 and 12 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ బ్యాక్ టు బ్యాక్ 608 మరియు 733 రన్స్ బాది రికార్డ్ క్రియేట్ చేశాడు. 2030 చెన్నై సూపర్ కింగ్స్ మైక్ హస్సీ సేమ్ 733 రన్స్. 2014 కోల్కతా నైట్ రైడర్స్ రాబిన్ ఉతప్ప. 2015, 17 and 19 3 సార్లు ఆరెంజ్ క్యాప్ కొట్టిన ఏకైక వీరుడు సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్. కానీ 2016లో కింగ్ కోహ్లీ సృష్టించిన 973 రన్స్ రికార్డ్ ఇప్పటికీ ఒక అన్బ్రేకబుల్ హిస్టరీ. 2020 కింగ్స్ 11 పంజాబ్ కేఎల్ రాహుల్. 2021 చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్. 2022 రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ 863 రన్స్. 2023 గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ 890 రన్స్. అండ్ 2024 మళ్ళీ విరాట్ కోహ్లీ 741 రన్స్. అండ్ ఫైనల్లీ ఐపీఎల్ 2025లో 759 రన్స్తో గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. వీరిలో మీ ఫేవరెట్ బ్యాటర్ ఎవరు? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మావా.